అభ్యాస సవాళ్లను ఎదుర్కొంటున్న పిల్లలకు అండగా నిలవడం అనేది ఒక పెద్ద ప్రయాణం లాంటిది. అయితే కొన్ని సెకండ్లపాటు ఉండే ఏకాగ్రతను నిరంతరాయమైన నిమగ్నతగా, నిరాశను విజయంగా ఎలా మార్చవచ్చో చెప్పే ఒక అద్భుతమైన కథను ఇప్పుడు చూద్దాం. ఈ మార్పు వెనుకున్న పద్ధతులేంటో కాస్త లోతుగా తెలుసుకుందాం. 40 నుంచి 60 సెకండ్లు వినడానికి చాలా తక్కువ సమయం అనిపిస్తోంది కదా. కానీ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అంటే ADHDతో బాధపడుతున్న ఓ 8 ఏళ్ల అబ్బాయికి స్కూల్లో ఒక పనిమీద పెట్టగలిగే సగటు ఏకాగ్రత సమయం అదనమాట. జస్ట్ ఒక్క నిమిషం కన్నా తక్కువ. మరి ఈ చిన్న సంఖ్య వెనుక ఉన్న పెద్ద కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఇప్పుడు మనం మన విశ్లేషణకు కేంద్ర బిందువైన ఒక వ్యక్తిగత కథలోకి వెళ్దాం. ఇది కేవలం ఒక కేస్ స్టడీ మాత్రమే కాదు. నిజానికి ఎంతోమంది పిల్లలు, వాళ్ల కుటుంబాలు రోజూ ఎదుర్కొంటున్న సవాళ్లకు ఇది ఒక అద్దం పడుతుంది. తరచూ పగటి కలలు కనడం, చేతిలో ఏదో ఒక వస్తువుతో ఆడుకోవడం, అసలు అసైన్మెంట్ మొదలుపెట్టడానికే చాలా సమయం పట్టేది. ఇది ఆ విద్యార్థి రోజువారీ పోరాటమన్నమాట. చుట్టూ ఉన్న ప్రపంచమంతా ఆసక్తిగా కనిపిస్తున్నప్పుడు ఒకే చోట కూర్చుని పని పూర్తి చేయడం ఎంత కష్టమో మనం ఊహించుకోవచ్చు. ఇంతకీ ఈ సమస్యల వెనుక అసలు కారణాలేంటి? వైద్యపరంగా చూస్తే అతనికి అశ్రద్ధ లక్షణాలతో కూడిన ADHD ఉందని తేలింది. కాని కథ ఇక్కడితో ఆగిపోలేదు. ఇంట్లో కూడా పరిస్థితి కాస్త గందరగోళంగా ఉండేది. నాన్నేమో బాగా గారాబం చేసేవాడు, అమ్మేమో చదువుకోసం ఒత్తిడి చేసేది. ఈ రెండు భిన్నమైన పద్ధతులు సమస్యను ఇంకాస్త పెద్దవి చేశాయి. మరి ఈ సవాళ్లను దాటడానికి ఎలాంటి ప్లాన్ వేశారు? ఇప్పుడు మనం ఈ కథలో పరిష్కార భాగంలోకి అడుగుపెడుతున్నాం. ఇక్కడ ఒక పక్కా ప్రణాళికతో కూడిన జోక్య పద్ధతిని రూపొందించారు. ఈ ప్లాన్ వెనుక ఉన్న ఐడియా చాలా సింపుల్. ప్రవర్తన సవరణ అంటే మన ప్రవర్తన దాని ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, మనం ఒక మంచి పని చేసినప్పుడు ఎవరైనా మెచ్చుకుంటే ఆ పనిని మళ్లీ చేయాలనిపిస్తుంది కదా. ఇక్కడ కూడా అదే సూత్రం పనిచేస్తోంది. మంచి ప్రవర్తనను ప్రోత్సహిస్తే అది ఇంకా బలపడుతుంది. ఇక్కడ ఉపయోగించిన టెక్నిక్ పేరు టోకెన్ ఎకానమీ. ఇది కూడా చాలా సింపుల్. పిల్లలు మంచి ప్రవర్తన చూపించినప్పుడు వాళ్ళకి స్టాంపులు లేదా పాయింట్స్ లాంటివి ఇస్తారు. అలా చాలా టోకన్లు సంపాదించాక వాటిని వాళ్లకు నచ్చిన బహుమతితో మార్చుకోవచ్చు. దీనివల్ల వాళ్లకు తక్షణమే ఒక ప్రోత్సాహం దొరుకుతుందన్నమాట. ఈ మార్పు అనేది యాదృచ్ఛికంగా రాలేదు. దీని వెనుక ఒక పక్కా ప్రణాళిక ఉంది. ఒక డాక్టర్ రోగాన్ని నిర్ధారించినట్టు ముందు సమస్యను క్షుణ్ణంగా అంచనా వేసి డేటా సేకరించారు. ఈ ప్లాన్ మొదలుపెట్టకముందు విద్యార్థి ప్రవర్తన ఎలా ఉందో కొలిచారు. ఆ తర్వాతే కార్యక్రమాన్ని అమలు చేసి ప్రతి దశలో పురోగతిని జాగ్రత్తగా గమనించారు. సరే, ఇంత ప్లాన్ వేశారు, అంతా బావుంది. మరి ఫలితమేంటి? సెకండ్లలో ఉన్న ఏకాగ్రత నిమిషాలకు ఎలా చేరిందో చూద్దాం. ఈ ఫలితాలు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. మార్పు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. కేవలం 40-60 సెకండ్లు మాత్రమే దృష్టి పెట్టగలిగే ఆ విద్యార్థి ఇప్పుడు 2 నిమిషాలకు పైగా ఏకాగ్రతతో ఉంటున్నాడు. ఇంతకుముందు పనులు అస్సలు పూర్తి చేయని అతను ఇప్పుడు పూర్తి చేయడమే కాకుండా చదువుకోవడానికి తన చుట్టూ ఉన్న వస్తువుల్ని కూడా సర్దుకుంటున్నాడు. ఇది కేవలం సంఖ్యల్లో వచ్చిన మార్పు కాదు, అతని ఆత్మవిశ్వాసంలో వచ్చిన మార్పు. గుర్తుందా? మనం 40 సెకండ్లతో మొదలుపెట్టాం. ఇప్పుడు ఆ సమయం ఏకంగా 2 రెట్ల కంటే ఎక్కువ పెరిగింది. ఈ ఒక్క సంఖ్య ఈ ప్రణాళిక ఎంత పవర్ఫుల్ అనేది చెప్తోంది. ఇది కేవలం ఒక అంకె కాదు, ఒక చిన్నారి జీవితంలో వచ్చిన గొప్ప మార్పు. ఫలితాలు ఇక్కడితో ఆగిపోలేదు. ఈ ప్లాన్ మొదలవక ముందు ఆ విద్యార్థి పూర్తిచేసిన పనుల సంఖ్య 0. కాని ఆ తర్వాత రోజుకు సగటున 3 పనులు పూర్తి చేయగలిగాడు. 0 నుండి 3కు. ఈ మార్పు ఎంత పెద్దదో మనకు స్పష్టంగా అర్థమవుతోంది కదా. సరే, ఒక విద్యార్థి కథ నుండి మనమిప్పుడు కాస్త పెద్ద చిత్రంలోకి వెళ్దాం. ఈ సూత్రాలు, పద్ధతులు ఇతర అభ్యసన సవాళ్లు ఉన్న పిల్లలకు కూడా ఎలా సహాయపడతాయో చూద్దాం. మనం ఇప్పుడు చూసిన టోకెన్ ఎకానమీ లాంటి పద్ధతులతో పాటు రకరకాల అభ్యాసకులకు సహాయపడటానికి మన దగ్గర ఇంకా ఏమేం టూల్స్ ఉన్నాయి, ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. ప్రతి చిన్నారికి ప్రత్యేకమైన అవసరాలుంటాయి కదా. అందుకే వాళ్లకోసం ప్రత్యేకమైన లెర్నింగ్ ప్లాన్స్, ఒక పద్ధతి ప్రకారం ఉండే క్లాస్ రూమ్స్ చాలా అవసరం. బొమ్మలు, చార్ట్లు లాంటి విజువల్ టూల్స్, అలాగే కళ్ళు, చెవులు, చేతులు, ఇలా అన్ని ఇంద్రియాలను ఉపయోగించే బోధన నేర్చుకోవడాన్ని చాలా తేలిక చేస్తుంది. వీటన్నిటికంటే ముఖ్యం,
ఈ ప్రయాణంలో తల్లిదండ్రులు, నిపుణులు కలిసికట్టుగా పనిచేయడం. విజువల్ టూల్స్ అనేవి నేర్చుకోవడంలో అద్భుతాలు చేయగలవు. కష్టమైన లెక్కలను కూడా సులభంగా అర్థం చేసుకోవడానికి డిజిటల్ టూల్స్ హెల్ప్ చేస్తే, విజువల్ షెడ్యూల్స్ రోజంతా ఒక క్రమపద్ధతిని ఇస్తాయి. చార్ట్లు, రంగురంగుల మెటీరియల్స్ సమాచారాన్ని వేగంగా, సులభంగా గ్రహించడానికి బాగా ఉపయోగపడతాయి. ఇప్పటిదాకా మనం పిల్లల గురించి, వాళ్లకి సహాయపడే పద్ధతుల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ ప్రయాణంలో ఎంతో కీలకమైన, కాని మనం తరచుగా పట్టించుకోని వాళ్లున్నారు. వాళ్లే సంరక్షకులు. ఇప్పుడు వాళ్ల గురించి మాట్లాడుకుందాం. తల్లిదండ్రుల బర్న్ అవుట్. ఇది సాధారణ అలసట కంటే చాలా తీవ్రమైనది. ఇది నిరంతరం ఒత్తిడి వల్ల కలిగే తీవ్రమైన భావోద్వేగ, మానసిక, శారీరక నిస్సత్వ అన్నమాట. వాళ్లకంటూ సమయం కేటాయించుకోలేని స్థితిలో బాధ్యతల భారం మోయడం వల్ల ఇది ఏర్పడుతుంది. మనం తరచుగా పిల్లల కోసం రూపొందించే కార్యక్రమాల మీదే దృష్టి పెడతాం. కాని ఒక ముఖ్యమైన నిజాన్ని మర్చిపోతాం. వాళ్లకు అండగా నిలిచే సంరక్షకుల బాగోగులు కూడా అంతే ముఖ్యం. వాళ్లు బాగుంటేనే పిల్లల నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. బర్న్అవుట్ను ఎదుర్కోవడంలో మొదటి అడుగు దాన్ని గుర్తించడమే. నిరంతరం నీరసంగా అనిపించడం, చిన్న విషయాలకే చిరాకు రావడం, నిద్ర సరిగా పట్టకపోవడం, నేను సరిగ్గా చేయలేకపోతున్నానేమో అనిపించడం, ఇవన్నీ దాని లక్షణాలే కావచ్చు. ఈ సంకేతాలను గమనించడం చాలా ముఖ్యం. బర్న్అవుట్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ మాటలు చాలు. ఖాళీ ట్యాంక్తో పరిగెత్తడం లాంటిది, లేదా అన్నింటినీ ఒకే దారంతో పట్టుకోవడం లాంటిది. ఆ నిస్సహాయత, ఆ భారం ఆ మాటల్లోనే మనకు తెలుస్తోంది. మరి దీనికి పరిష్కారమేంటి? అదే భావోద్వేగ దృఢత్వం లేదా ఎమోషనల్ రెసిలియన్స్. ఇది పుట్టుకతో వచ్చేది కాదు. ఒత్తిడి నుండి కోలుకుని కష్ట సమయాల్లో మళ్లీ నిలదొక్కునే సామర్థ్యాన్ని మనం పెంచుకోవచ్చు. మరి ఈ దృఢత్వాన్ని ఎలా పెంచుకోవాలి? కొన్ని చిన్న మార్పులు పెద్ద తేడాను తీసుకురాగలవు. మన ఫీలింగ్స్ను అంగీకరించడం, మనకోసం చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవడం, అవసరమైనప్పుడు కాదు అని చెప్పడం, మనలాంటి వాళ్లతో మాట్లాడటం, సహాయం అడగడానికి మొహమాట పడకపోవడం, ఈ చిన్న అడుగులే మనల్ని బలంగా మారుస్తాయి. మన ఈ ప్రయాణం ఒక ప్రశ్నతో ముగుస్తుంది. మన సపోర్ట్ కేవలం పిల్లలకే పరిమితం కాకూడదు. మరి మొత్తం కుటుంబాన్ని అక్కున చేర్చుకుని వాళ్లకి బలాన్నిచ్చే సహాయక వ్యవస్థలను మనం ఎలా నిర్మించగలం? ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేయాలి.